మాది ఎన్టీఆర్ జిల్లా పెనంచూరు మండలం కొల్లికొల్ల గ్రామం అండి. నా పేరు ఆదిమూలం శ్రీనివాసరావు. నేను ఎనిస్టా సీడ్స్ వారి భీష్మ కంపెనీ విత్తనాలు తెచ్చుకొని తేజ రకం విత్తనం అండి ఈ సంవత్సరం వేసాను. ఒక ఎకరం పొలంలో వేసాను. వేసిన మొదటి నుంచి కూడా కాపు అండి భయంకరంగా కాసింది. ఎటువంటి నల్లి ప్రభావం కానీ ఎటువంటి కొబ్బరి కానీ వచ్చేటువంటి విత్తనం కాదు ఇది. మొక్క వేసుకొని ఇంట్లో పడుకుంటే చాలండి. ఇది విస్తారంగా కాసే విత్తనం, నమ్మదగిన విత్తనం. ఈ ఒక్క చెట్టు చూడండి ఇది ఎలా కాసిందో. ఇది ఎకరానికి 30 క్వింటాలు వచ్చే విధంగా ఉందండి. ఇది వేసుకోదగిన విత్తనం. రైతులందరూ కూడా ఇలాంటి విత్తనాలు తెచ్చుకొని వేసుకుంటే ప్రశాంతంగా ఉంటారని భావిస్తున్నాను నేను. రైతులు ఏమంటున్నారండి? రైతులు చాలా బాగుంది అంటున్నారండి. 30 వేసానండి. వచ్చే సంవత్సరం వేస్తానంటున్నారా? నేనే 4 ఎకరాలు వేద్దాం అనుకుంటున్నానండి. ఎవరైనా వచ్చి చూడొచ్చు అంటారు? ఎవరైనా వచ్చి చూడొచ్చు. చేను కూడా సాగర్ కాలువ దగ్గర అండి, కొల్లికొల్ల గ్రామము. ఈ రైతు అనుకోకుండా వేసుకున్నాడు. ఆయన వేసినందుకు, డేర్ చేసినందుకు చాలా బాగా పండింది. అసలు మిర్చి వ్యవసాయం అంటే ఏంటో తెలవని రైతు కూడా వేసి పంట పండించొచ్చండి ఈ భీష్మని అంటున్నాడు ఆయన. అవునండి, ఆయన మాటలోనే విస్తారంగా కాసిద్దండి. గది కూడా చాలా దగ్గర గోడ రావడం కానీ లేకపోతే పండుకొత్తి రావడం కానీ అలాంటివి ఉండవు. నమ్మదగిన విత్తనం అండి. వేరే రకాలకి వీటికి ఏం తేడా చూసారు మీరు? చాలా నల్లి ప్రభావం లేదు. బొబ్బర్ అనేది అసలు 100% గ్యారంటీ ఇచ్చారండి. 100% బొబ్బర్ లేదు. 100% బొబ్బర్ లేదు. బొబ్బర్ లేకపోతే ఇంకా రైతుకు పనే ఉంటదండి. లేదండి. ఓకే శ్రీనివాస్ గారు, కూడా చాలా తక్కువ అండి. ఓకే. కాయ కూడా సైజు, కలర్ అన్ని బాగున్నాయి. నచ్చిందారా విత్తనం? బ్రహ్మాండంగా ఉంది. వచ్చే సంవత్సరం 4 ఎకరాలు వేస్తారు. అబ్బా అబ్బా అబ్బా. అడగతలేదా మరి రైతులు చుట్టుపక్కల? అడుగుతూనే ఉన్నారండి. ఏమంటున్నారు? బ్రహ్మాండంగా ఉంది అన్నారు. ఓకే. ఇంతకు మించిన విత్తనం లేదంటున్నారు. రాలేసింది అంటున్నారా? అబ్బా, ప్రసక్తి లేదు. మీకైతే సంతోషంగా ఉంది. 100% అండి. ఇలాంటిది రైతులు పెట్టుకోవాలి, అందరూ పెట్టుకోదగిన విత్తనం. ఆనందంగా ఉంటారండి ఇలాంటి విత్తనాలు వేసుకుంటే. అన్ని ఖర్చులు తగ్గు, కాపు బాగా ఉండవండి. దాన్ని చూసినట్టు కాసిద్ది. నమ్మదగిన చెట్టు కూడా బ్రహ్మాండంగా ఉంది. క్వాలిటీ ఇప్పుడు కూడా మళ్ళీ తొలకర క్రాప్ వెళ్ళే ఉందండి. చూడండి, ఆ రైతు శ్రీనివాస్ గారు చెప్పినట్లే చేను కూడా ఉంది. ఏ చెట్టు ఆ చెట్టు అసలు అన్ని కూడా చూడండి ఆయన చూపిస్తున్నాడు. ఆయన ఎంత సంతోషపడుతున్నాడంటే అసలు ఇలాంటి విత్తనం భీష్మ కంపెనీ వారు నాకు తయారు చేసి ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉందండి అని ఎంతో ఆనందంగా పడుతున్నాడు ఆయన ముఖంలో. కాబట్టి మీరు కూడా రైతు సోదరులందరూ ఈ ఎనిస్టా సీడ్స్ వారి భీష్మాన్ని వేసుకుని లాభాల బాటలోకి రావాలని ఎనిస్టా సీడ్ కంపెనీ కోరడం జరుగుతుంది. అదిగోండి ఆయన ప్రతి కొమ్మ కూడా తంతి వచ్చిందండి. ఆ తంతి దగ్గర అంతా పచ్చికాయనండి. కింద ఎంత కాయ ఉందో పైన తంతికి కూడా అంతే కాయ ఉంది. ఆ పండిన కాయ, తంతులు అవన్నీ చూపిస్తున్నాడు చూడండి ఆయన ఆనందంతో. ఆయన అయితే చాలా ఆనందంగా ఉన్నాడు. వేరే కంపెనీ వాళ్ళు వచ్చారండి, ఇదేదో మేము ఫీల్డ్ పెట్టుకుంటామని. ఏమన్నారండి మీ దగ్గరికి వచ్చి? ఫీల్డ్ పెడదాం, విత్తనం పేరు చెప్పమన్నారండి. మిమ్మల్నే చెప్పమన్నారు. మరి మీరేమన్నారు? విత్తనం పేరు చెప్పలేదు. మీ ఇత్తనం ఏందో చెప్పమన్నారా? ఆయనే అడిగాడంటే ఎదురుకొచ్చిన డౌట్ వచ్చి, మీ ఇత్తనం పేరేందో చెప్పండి, ఫీల్డ్ కాడికి వెళ్దాం అన్నాడంట. ఫీల్డ్ కూడా చూపించడానికి సహకరించలేదంట ఆయన. చెప్పలేదు. ఇది జరిగి ఒక 20 రోజులు అవుతుందంట. ఉత్సవాయి ప్రాంతం నుంచి వచ్చి అడిగారంట కంపెనీ వాళ్ళు. మరి ఎవరు అడిగారో మనకైతే తెలవదు. ఆ రైతు మాటల్లో చెప్తున్నాడు. ఒకసారి చెప్పండి ఏం అడిగారు? ఫీల్డ్ పెట్టుకుంటాం, మీ ఇత్తనం పేరు చెప్పమన్నారండి. నేను ఇత్తనం పేరు చెప్పలేదు, నంబర్ ఇవ్వలేదండి. మీ ఇత్తనం పేరు ఏందో చెప్పమన్నారా మీరు? ఇత్తనం పేరు చెప్పానండి, మేము ఫీల్డ్ పెట్టుకుంటాం అన్నారు. మేము ఇత్తనం పేరు చెప్పలేదు, అందులో రాలేదు, అందులో వెళ్ళిపోయారండి వాళ్ళు. ఓకే సార్, థ్యాంక్ యూ, మంచి పని చేశారండి. సరే సార్, చూడండి ఏ చెట్టు చూసినా కానీ శ్రీనివాస్ గారు మంచి ఆనందంతో ఉన్నారు. పంట అయితే బాగా నచ్చింది, ఇత్తనం అయితే ఆయనకి నచ్చింది. తెగుళ్ళేమో చిక్కట కాపు వచ్చింది. పచ్చి కాపు కూడా మళ్ళీ ఇప్పుడు తొలకర తోటల్లో ఉంది. వచ్చే తంతి కూడా చూడండి, మీరు చూడొచ్చు. ఇదిగో చూడండి, వీడియో చేసి చూపిస్తున్నాం. తంతి కూడా మళ్ళీ ఎట్లా వచ్చిందో చూడండి. మళ్ళీ ఎగర కానీ మంచి పచ్చదనం ఉంది. కాపు కూడా బీభత్సంగా పడిందండి. కాబట్టి రైతులందరూ ఆయన వేసుకోమని కోరడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.